హాయ్ అండి. తెలుగు సినిమా చచ్చిపోతుంది లేకుంటే రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు రీసెంట్‌గా. చాలామంది మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. కొంతమంది ప్రముఖులు మాట్లాడుతున్నారు. రకరకాలు మాట్లాడుతున్నారు. దీనిపైన నా ఒపీనియన్ ఏంటంటే ఒకసారి మాట్లాడుకుంటే తెలుగు సినిమా ఎక్కడ చచ్చిపోలేదండి. సినిమా ఇప్పుడు పీక్ స్టేజ్‌లో ఉందని నేనైతే భావిస్తున్నా. ఏదైతే ఈ 2 నెలల్లో జరుగుతుంది గదా! మన 'జాక్' సినిమా కావచ్చు, లేకుంటే మన 'ప్రదీప్ మాచిరాజ్' సినిమా కావచ్చు, లేకుంటే 'అజిత్' సినిమా కావచ్చు. 'అజిత్' సినిమా తన స్థాయి వరకు తను ఆడి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రీసెంట్‌గా వచ్చిన 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' కావచ్చు. ఆ తర్వాత మీరు చూసుకుంటే దాంతో పాటు రిలీజ్ అయిన అంతకుముందు 'కోర్టు' సినిమా కూడా వచ్చింది. 'కోర్టు' మంచిగా ఆడింది కదా మన దగ్గర. ఎక్స్ట్రార్డినరీగా ఆడింది. ఇది చిన్న సినిమా అయినా సరే. అది కూడా ఎగ్జామ్స్ టైంలో వచ్చింది ఆ సినిమా కూడా. మరి అది కూడా మంచిగా ఆడింది కదా 'కోర్టు'. అంటే సినిమాలో దమ్ము, కంటెంట్‌లో దమ్ము ఉంటే సినిమాలో ఖచ్చితంగా ఆదరిస్తున్నారు తెలుగు ప్రేక్షకులు. సినిమాలు బాగలేదంటే మటుకు ఆగిపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు నేను సినిమాకెళ్ళాను. నాకు నచ్చిందనుకో ఇమ్మీడియేట్‌గా నా ఫ్రెండ్స్‌కి చెప్తాను. నా నా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతోటి కలిసి సినిమాకెళ్తారు. అలా ప్రేక్షకులైతే సినిమాకెళ్ళి చూస్తారు తప్ప, సినిమా బాగలేదని ఒకసారి బయటకి టాక్ వచ్చిందనుకోండి, నేను సినిమా బాలేదని నా ఫ్రెండ్స్‌కి చెప్తాను. వాళ్ళు లైట్ తీసుకుంటారు. సినిమాకెళ్ళరు. అలా జరుగుతుంది తప్ప, ఇక్కడ మంచి సినిమా వస్తే ఇప్పుడు వచ్చిన సినిమాల్లో మంచి సినిమా ఒకటి చెప్పండి నాకు. ఈ సినిమా వచ్చింది దీనివల్ల కలెక్షన్ రావట్లేదని చెప్పండి నాకు. 'జాక్' సినిమా ఎళ్లి చూసిన వాళ్ళే ఇదొక మైండ్ దుబ్బే సినిమా అని చెప్పారు. మరి ఎలా వస్తది చెప్పండి? 'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' అంత భారీగా హిట్ అయిన తర్వాత 'సిద్దు జొన్నలు' కొట్టి నటిస్తున్న సినిమా కాబట్టి మీరు సినిమా బాగలేకపోయినా కలెక్షన్ ఎలా వస్తాయి? చాలా దారుణంగా చూస్తున్నారు జనాలు ఇప్పుడు. సినిమా ఎంత పెద్ద హీరోయిన్ సరే సినిమా బాలేకపోతే అంత దారుణంగా చూస్తున్నారు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 'సైంధవ్' అలానే మీరు 'సంక్రాంతికి వస్తున్నాం' వెంకటేష్ గారి సినిమాలే కదా! 2 సంక్రాంతికి వచ్చాయి కదా! అంతకుముందు వచ్చిన సినిమా 'సైంధవ్' వచ్చేసి అదే సంక్రాంతికి వచ్చేసి అటర్ ఫ్లాప్ అయింది. మరి అదే సంక్రాంతికి వస్తున్న సినిమా ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చి 'గేమ్ చేంజర్' లాంటి పెద్ద సినిమాని కూడా సైడ్ చేసేసి 300 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అంటే ఏంటి? సినిమా బాగుండి కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తే సినిమా వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు సినిమాని. అలానే 'డాకు మహారాజు' కూడా సినిమా పర్లేదనిపించుకుంది కదా! కొంతమంది దాన్ని చూసారు, ఎంజాయ్ చేశారు. కానీ 'గేమ్ చేంజర్‌లో' ఆ దమ్ము లేకపోవడంతోటి ఆ సినిమా మనకు తెలిసింది ఎలాంటి రిజల్ట్ వచ్చిందో. మనం కూడా దాని గురించి మాట్లాడుకున్నాం. దానిలో లోపాలు కూడా మాట్లాడుకున్నాం. కాబట్టి సినిమా బాగుంటే ఖచ్చితంగా వచ్చేసి ప్రేక్షకులైతే ఆదరిస్తున్నారు. దానిలో ఎలాంటి మార్పు లేదండి. దీన్ని మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ 'హిట్ 3' వస్తుంది. 'హిట్ 3' ఎక్స్ట్రార్డినరీగా ఆడుతుంది. ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి ఎక్స్ట్రార్డినరీగా ఆడుతుంది. మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది ప్రస్తుతం పీక్ స్టేజ్‌లో ఉంది. నెక్స్ట్ చాలా పెద్ద పెద్ద సినిమాలు రాబోతున్నాయి. భారీ సినిమాలు. ఇంకా మీకు ఆ తర్వాత నుంచి కంటిన్యూషన్‌గా మంచి హిట్లు అయితే పడతాయి. అలానే ఫుట్ ఫాల్స్ కూడా పెరుగుతాయి మీకు. సినిమాలో కంటెంట్ రండి. మంచి కంటెంట్‌తో వస్తే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. ఎలాంటి సిచ్యుయేషన్ ఉన్నా సరే ఐపీఎల్ ఉన్నా ఏదున్నా సరే సినిమానైతే ఆదరిస్తారు. రేపు చూడండి 'హిట్ 3' వస్తది. మీకు ఐపీఎల్ ఇంపాక్టే మీకు ఆళ్ళకి ఉండదు చూడండి. ఖచ్చితంగా ఎళ్లి సినిమా చూస్తారు చూడండి. మీరు ఒకసారి చూడండి. ఎందుకంటే ఇప్పుడు అందరూ టీవీలో చూడట్ల. కిరికి బజ్‌లో స్కోర్ చూసి సైలెంట్‌గా ఉంటున్నారు. కాబట్టి తెలుగు సినిమా బతికే ఉంది.